హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే చైత్ర వసంత నవరాత్రి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2025లో అనేది తెలుసుకుందామండి. అలాగే అమ్మవారి అవతారాలు ఏమిటి, ఈ రోజుల్లో ధరించవలసిన దుస్తులు ఏమిటి, అలాగే అమ్మవారికి ఏ రంగు పూలతో పూజ చేయాలి, అమ్మవారికి నైవేద్యం అనేది ఏం సమర్పించాలి, అలాగే ఏ మంత్రాలతో అమ్మవారిని పూజించాలి అనేది క్లుప్తంగా తెలుసుకుందామండి. సంవత్సరంలో మొత్తం మీద మనకి 4 నవరాత్రులు అనేవి వస్తాయన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మాఘగుప్త నవరాత్రి, అలాగే చైత్రవసంత నవరాత్రి, అలాగే వారాహి అమ్మవారి ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు, అలాగే శరన్నవరాత్రులు ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు. ఇలా సంవత్సరంలో మనకి 4 నవరాత్రులు అనేవి దుర్గాదేవికి వస్తాయి కదండి. ఈ 4 నవరాత్రుల్లో కూడా మనము పూజ అనేది చేసుకుంటే అమ్మవారి కృపకు పాత్రలము కాగలుగుతాము. కాబట్టి ఈ చైత్రవసంత నవరాత్రి కూడా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. ఈ చైత్ర వసంత నవరాత్రి అనేది చైత్ర శుద్ధ పాడ్యమి నుండి మొదలుకొని చైత్ర శుద్ధ నవమి వరకు కొనసాగుతుంది. అంటే ఉగాది పండుగ నుండి మనకి శ్రీరామనవమి వరకు నవరాత్రులు అనేవి జరుగుతాయి. అయితే ఈ సంవత్సరం మనకి ఎప్పుడు వచ్చాయి అనుకుంటే మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 7వ తారీఖు వరకు చైత్ర వసంత నవరాత్రులు అయితే వచ్చాయండి. మరి అమ్మవారి అవతారాలు ఏమిటి అనేది తెలుసుకుందాము. అలాగే ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి, అమ్మవారికి నైవేద్యాలు ఏం సమర్పించాలి, అలాగే ఏ మంత్రంతో అమ్మవారిని పూజించాలి అనే విషయం కూడా తెలుసుకుందామండి. నవరాత్రి మొదటి రోజు 30వ తారీఖున మార్చి 2025 మాతా శైలపుత్రి అవతారము. పర్వతరాజు కుమార్తె అయిన శైలపుత్రి మాతను నవరాత్రి మొదటి రోజున పూజిస్తారు. ఆమె స్వచ్ఛతకు ప్రతీక మరియు మూలాధార చక్రం యొక్క స్వరూపము. భక్తులు బలం మరియు దృఢ సంకల్పం కోసం ఆమె ఆశీర్వాదాలను కోరుకుంటారు. ఈ రోజున కలశస్థాపన చేసి ఆవాహన చేసి అమ్మవారిని పూజిస్తారు. అలాగే నారింజ రంగు దుస్తులు అనేవి ధరించి ఈ రోజున అమ్మవారిని పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజున అమ్మవారికి పరమాన్నం నైవేద్యం పెడితే మంచిదండి. నవరాత్రి రెండవ రోజు 31 తారీఖు మార్చి 2025 సోమవారం రోజున మాతా బ్రహ్మచారిణి అవతారము. బ్రహ్మచారిణి మాత దుర్గాదేవి యొక్క సన్యాసి రూపము. ఈ రూపము తపస్సు, భక్తి మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ రోజున అమ్మవారికి పూలు, పండ్లు, అలాగే తీపికరమైన పదార్థాలని సమర్పిస్తారు. ఈ రోజున చదవలసిన మంత్రము ఓం దేవి బ్రహ్మచారిణి నమః అనే మంత్రాన్ని ఈ రోజున చదువుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఈ రోజున ధరించవలసిన రంగు తెలుపు రంగు అండి. తెలుపు రంగు శాంతి మరియు స్వచ్ఛతను సూచిస్తుంది కాబట్టి, ప్రశాంతత మరియు సరళతను ప్రోత్సహిస్తుంది కాబట్టి ఈ రోజున అమ్మవారికి తెలుపు రంగు పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే పాలను సమర్పించుకుంటే కూడా అమ్మవారికి మంచిదండి. నవరాత్రి రోజు 3వ రోజు ఏప్రిల్ 1వ తేదీన 2025 మంగళవారము. అమ్మవారి అవతారము మాత చంద్రగంట. నుడిపై చంద్రవంకతో ఉన్న చంద్రగంట మాతను ధైర్యం మరియు నిర్భయతకు సూచికగా పూజిస్తారు. ఈ రోజున అమ్మవారికి దీపాలు వెలిగించి పాలు మరియు తీపికరమైన పదార్థాలు నైవేద్యంగా పెడతారు. అలాగే అమ్మవారికి పరమాన్న నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఈ రోజున ఓం దేవి చంద్రగంటాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ రోజున ధరించవలసిన రంగు ఎరుపు రంగు. ఎరుపు రంగు శక్తి మరియు అభిరుచిని సూచిస్తుంది కాబట్టి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించుకోవచ్చు. నవరాత్రి రోజు 4వ రోజు 2 తారీఖున ఏప్రిల్ 2025 బుధవారము. అమ్మవారి అవతారము కూష్మాండ మాత. కూష్మాండ మాత తన దివ్య చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించిందని నమ్ముతారు. ఆమె విశ్వశక్తికి దేవత. ఈ రోజున అమ్మవారికి పండ్లు, పువ్వులు సమర్పించుకొని శక్తి మరియు తేజస్సు కోసం ఓం దేవి కూష్మాండాయే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజు ధరించవలసిన రంగు నీలం రంగు. ఈ నీలం రంగు స్థిరత్వం మరియు నమ్మకాన్ని సూచిస్తుంది. ఆలోచన యొక్క స్పష్టతను పెంపొందిస్తుంది కాబట్టి నీలరంగు పూలతోటి అమ్మవారిని పూజించుకోవచ్చు. నీలరంగు వస్త్రాలను ధరించి ఈ రోజున పూజ అనేది చేసుకోవచ్చు. ఇక నవరాత్రి రోజు 5వ రోజు 3వ తారీఖున ఏప్రిల్ 2025 గురువారము. ఈ రోజున అమ్మవారి అవతారము స్కందమాత. మాతా స్కందమాత కార్తికేయ యొక్క తల్లి ప్రేమ మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ రోజున అరటి పండ్లు మరియు తీపి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే ఓం దేవి స్కందమాతాయ నమః అనే మంత్రాన్ని జ్ఞానం మరియు శ్రేయస్సు కోసము జపిస్తూ అమ్మవారిని పూజ అనేది చేసుకోవాలండి. నవరాత్రి రంగు ఈ రోజున వచ్చేసి పసుపు రంగు. పసుపు రంగు ఆనందం మరియు సానుకూలతను సూచిస్తుంది కాబట్టి పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారికి పసుపు రంగు పూలతోటి పూజ అనేది చేసుకొని పసుపు రంగు పదార్థము అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించాలి. ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యము కేసరి. నవరాత్రి రోజు 6వ రోజు 4 ఏప్రిల్ 2025 శుక్రవారము. అమ్మవారి అవతారము మాతా కాత్యాయని.
కాత్యాయని దేవత మహిషాసురుడు అనే రాక్షసుడిని ఓడించిన యోధురాలు. ఆమె ధైర్యం మరియు ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది. ఈరోజు అమ్మవారికి తేనె, పండ్లు మరియు పువ్వులు సమర్పించుకొని ఓం దేవి కాత్యాయనే నమః అనే మంత్రాన్ని పఠించుకుంటూ పూజ అనేది చేసుకోవాలి. అయితే ఈ రోజున ధరించవలసిన రంగు ఏమిటంటే ఆకుపచ్చ అండి. ఈ రోజున ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించుకొని అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రం ధరించి పూజ చేసుకుంటే మంచిది. ఆకుపచ్చ రంగు పెరుగుదల మరియు సంతానోత్పత్తిని సూచిస్తుంది. సామరస్యం మరియు పునరుద్ధరణను ప్రోత్సహిస్తుంది. మీకు వీలైతే అమ్మవారికి ఆకుపచ్చ రంగులో ఉన్న సంపంగి పూలతోటి పూజ చేసుకుంటే మంచిది. నవరాత్రి 7వ రోజు 5వ తారీఖున ఏప్రిల్ 2025 శనివారము. అమ్మవారి అవతారము మాత కాళరాత్రి. దుర్గాదేవి యొక్క అత్యంత ఉగ్రరూపమైన కాళరాత్రి మాత భక్తులను దుష్టశక్తుల నుండి రక్షిస్తుంది. ఈ రోజున బెల్లం మరియు పువ్వులు అమ్మవారికి సమర్పించుకొని నైవేద్యం అనేది ప్రత్యేకంగా తయారు చేసి పెట్టుకోవచ్చు. అమ్మవారికి ఈ రోజున పులిహోర అనేది సమర్పించుకుంటే మంచిదండి. ఓం దేవి కాళరాత్రే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ పూజ అనేది చేసుకోవాలి. ఈరోజు ధరించవలసిన రంగు బూడిద రంగు. బూడిద రంగు సమతుల్యత మరియు తటస్థతను సూచిస్తుంది కాబట్టి ఇది దేవత యొక్క రక్షణ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. నవరాత్రి రోజు 8వ రోజు 6వ తారీఖున ఏప్రిల్ 2025 ఆదివారం. దేవి పూజ మాతా మహాగౌరి అవతారము. మాతా మహాగౌరి స్వచ్ఛత మరియు ప్రశాంతతకు ప్రతీక. ఈ రోజున అమ్మవారికి భక్తులు కొబ్బరికాయ, పాలు మరియు పండ్లు అనేది సమర్పించుకుంటారు. ఈ రోజున ఓం దేవి మహాగౌరి నమః అనే మంత్రాన్ని పఠిస్తూ పూజ చేసుకోవాలి. ఈ రోజున ధరించవలసిన రంగు అమ్మవారికి సమర్పించుకోవాల్సిన రంగు కూడా ఊదా రంగు. ఊదా రంగు విలాసం మరియు సృజనాత్మకతను సూచిస్తుంది. ఆధ్యాత్మిక అంతర్దృష్టిని పెంచుతుంది కాబట్టి ఊదా రంగు పూలతోటి అమ్మవారిని పూజ చేసుకొని ఈ రోజున తెల్లటి పదార్థాన్ని నైవేద్యం అనేది పెట్టుకోవచ్చండి. అంటే కొబ్బరి అన్నం కానీ లేకపోతే కొబ్బరితో చేసిన పాయసం కానీ అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. నవరాత్రి రోజు 9వ రోజు 7వ తారీఖున ఏప్రిల్ 2025 సోమవారము. అమ్మవారి అవతారము సిద్ధిదాత్రి. అతీంద్రియ శక్తులకు ప్రదాత అయిన సిద్ధిదాత్రి మాత తన భక్తులకు జ్ఞానం మరియు విజయాన్ని అనుగ్రహిస్తుంది. ఈ రోజున నువ్వులు మరియు అమ్మవారికి తీపి పదార్థాలను నైవేద్యం అనేది పెట్టాలి. ఓం దేవి సిద్ధిదాత్రి నమః అనే మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారిని పూజ అనేది చేసుకోవాలి. అలాగే ఈ రోజున అమ్మవారికి నెమలి పింఛం రంగు వస్త్రాలను చేసి మనం కూడా ఆ రంగు వస్త్రాలను ధరించి పూజ అనేది చేసుకోవాలి. ఆకుపచ్చ రంగు కరుణ మరియు దయను సూచిస్తుంది, సానుభూతిని పెంపొందిస్తుంది కాబట్టి ఈ రోజున నెమలి పింఛం రంగు ఆకుపచ్చ రంగును ధరించాలి. తెలుసుకున్నాం కదండి అమ్మవారి 9 అవతారాలు. 9 రోజులు ఎలా పూజ చేయాలి, ఏ రంగులతో పూజ చేయాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి అని తెలుసుకున్నాం కదా. వీలైతే మనకి అమ్మవారికి పూజ చేయాలనుకుంటే కలశ స్థాపన చేసి 9 రోజులు విధి విధానంగా పూజ అనేది చేసుకోవచ్చు. కలశ స్థాపన చేయలేము, మా వల్ల కాదు, మధ్యలో అడ్డంకులు వస్తాయి అనుకునేవారు కలశం పెట్టుకోకుండా అమ్మవారిని రోజుకొక రూపము ధ్యానించుకొని అమ్మవారిని షోడశోపచారాలతో పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి కూడా పూజనే చేసుకోవచ్చు. ఉపవాసం ఉండి 9వ రోజున కన్యా పూజ కూడా చేసుకుంటే మంచిదండి. 10 ఏళ్లలోపు బాలికల్ని పిలిపించి 9 మంది కన్యలకు భోజనం అనేది సమర్పించి వారికి దక్షిణ తాంబూలాలు అందించుకుంటే అమ్మవారి అనుగ్రహం అనేది తప్పక కలుగుతుందని అంటారు. కాబట్టి కన్యా పూజ కూడా చేసుకుంటే మంచిది. ఈ 9 రోజుల్లో 10వ రోజున అమ్మవారిని పూజ చేసుకొని యథావిధిగా ఉద్వాసన అనేది పలకాలండి. ఇదండి మరి ఈ వీడియో. చైత్ర వసంత నవరాత్రి ఎప్పుడు మొదలు 2025లో అనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.